క్రీస్తు వారు సంఘానికి శిరస్సుగా ఉన్నారు. క్రీస్తు వారు, తర్వాత సేవకులు, తర్వాత పెద్దలు కదా. సంఘాల్లో కొంతమందిని పెద్దలను నియమిస్తాడు, తర్వాత విశ్వాసులు. ఒక హైరార్కీ ఉంది సంఘంలో. క్రీస్తు వారి తర్వాత సేవకుడు రావాలి, సేవకుని తర్వాతనే మిగతా వాళ్ళు. సేవకుని ఆధీనంలో సంఘము నడుస్తున్నప్పుడే అది చక్కగా ఆత్మీయంగా బలపడుతుంది. సేవకుని ఆధీనంలో లేని ఏ సంఘం కూడా బాగుపడిన దాఖలాలు లేవు. గమనించండి ఎన్ని గొడవలు జరుగుతున్నాయో, ఎలాంటి అననుకూల పరిస్థితులు సంఘాల్లో ఉన్నాయో. సేవకుని ఆధీనంలో, కంట్రోల్లో సంఘం జరుగుతున్నప్పుడు ఆత్మీయంగా ఏ విధంగా భోజనం పెట్టాలి, వాళ్ళకు ఏ విధంగా ఆత్మీయమైన మాటలు చెప్పాలి, ఏ విధంగా నడిపించాలి అని సేవకునికి తెలుస్తుంది. వారి యొక్క బలహీనతలు, వారి యొక్క బలం ఏంటో సేవకునికి తెలుస్తుంది కదా. అలా కాకుండా సేవకుని ఆధీనంలో సంఘం లేకపోతే ఖచ్చితంగా అది సంఘముగా, దేవుని సంఘముగా ఉండలేదు. అనేకమైన ఇష్యూస్ వస్తాయి, అనేకమైన గొడవలు. ఈనాడు చూస్తున్న అనేక సంఘాలు, పెద్ద పెద్ద సంఘాలు, చిన్న చిన్న సంఘాలుగా, పెద్ద పెద్ద డినామినేషన్స్ అనుకున్న సంఘాల్లో ఎలాంటి పరిస్థితి వచ్చిందో ఒక్కసారి మనం చూస్తే మనకు అర్థమవుతుంది. స్పిరిట్ ఆఫ్ జెజబెల్ పనిచేస్తుంది కదండి, ఈ ఆత్మ పనిచేస్తుంది సంఘాల్లో. అలాగే కుటుంబానికి కూడా ఒక హైరార్కీ ఇచ్చాడు దేవుడు. తండ్రి క్రీస్తు వారికి శిరస్సుగా ఉన్నారు, క్రీస్తు వారు పురుషునికి శిరస్సుగా ఉన్నాడు, పురుషుడు స్త్రీకి శిరస్సుగా ఉన్నాడు, స్త్రీ పిల్లలకు శిరస్సుగా ఉంది. ఇది హైరార్కీ కుటుంబంలో. ఈ హైరార్కీ ఏది కూడా తప్పిపోతే ఖచ్చితంగా ఆ సంఘము, ఆ కుటుంబము, ఆ దేశము హైరార్కీ మిస్ అయిపోయింది అని అంటే ఖచ్చితంగా భ్రష్టు పడుతుంది, ఖచ్చితంగా దేవుని చిత్తంలో నుంచి తప్పిపోతుంది, ఖచ్చితంగా డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ఖచ్చితంగా గొడవలు ఉంటాయి. దేవుని ఉద్దేశం అదే. మీరు తప్పిపోతారేమో అని దేవుడు ఎందుకు హెచ్చరిస్తాడు, ఎందుకు కొన్ని కఠినమైన మాటలు చెబుతాడు, ఎందుకు ఇలాగే ఉండాలని చెబుతాడు అని అంటే మీరు ఒకవేళ మిస్ అయిపోతే ఈ విధంగా జరుగుతుంది అని చెప్పడానికి. ఎందుకు శిక్షిస్తాడు అని అంటే ఈ విధంగా జరిగితే ఇది జరుగుతుంది అని చెప్పడానికి.